సో క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి, అలాగే క్యాన్సర్ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఆ ట్రీట్మెంట్స్ చేసుకుంటే మనకి ఎంత రికవరీ అవుతుంది, ఇవన్నీ మనకి అన్ని విషయాలు అందరికీ అవసరం లేదు, కానీ సాధారణంగా వచ్చే క్యాన్సర్ పైన ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలని చెప్పేసి ఈ ఫిబ్రవరి 4న ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ముఖ్యంగా మనకి క్యాన్సర్ అంటే శరీరంలో ఒక 200 పైగా క్యాన్సర్లు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆ క్యాన్సర్ లక్షణాల గురించి అవగాహన అవసరం లేదు. సో సాధారణంగా వచ్చే క్యాన్సర్స్ ఆడవారిలో అయితే రొమ్ము క్యాన్సర్, అలాగే ఓవరీ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, మగవారిలో అయితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, పేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్. సో ఈ సాధారణంగా వచ్చే క్యాన్సర్లపైన, వాటి లక్షణాలపైన ప్రజల్లో ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి. సో ఈ అవగాహన లోపం వల్లే చాలామంది ఇది సాధారణంగా వచ్చే ఇబ్బంది, మనకి ఆ క్యాన్సర్ లక్షణాలు లేవు అని అశ్రద్ధ చేయడం మూలంగానే మనం క్యాన్సర్ని ముందుగా గుర్తించలేకపోతున్నాం. సో క్యాన్సర్ని ముందుగా గుర్తించలేకపోతే మనం ఏంటంటే దాన్ని అడ్వాన్స్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేస్తే దాన్ని నయం చేయలేక చాలామంది మృత్యువాత పడుతున్నారు.